ఎం న్యూస్ కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గొల్లపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత నాలా లోకేష్, యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి, భాగ్యలక్ష్మి దంపతుల సహకారంతో లక్ష రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, మహిళలచే సామూహిక కుంకుమ పూజలను పండితులు పండుస్వామి పౌరోహిత్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వీర్రాజు చౌదరి భక్తులకు భారీ వనసమారాధన నిర్వహించారు. రామచంద్రాపురం నియోజకవర్గం కాదులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి, భాగ్యలక్ష్మి దంపతుల సహకారంతో పండితులు పండుస్వామి పౌరోహిత్యంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి మహారుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, మహిళలచే సామూహిక కుంకుమ పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారిని మంత్రి వాసంశెట్టి సుభాష్, సతీమణి లక్ష్మీ సునీత, తండ్రి వాసంశెట్టి సత్యం, రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, గ్రామ పెద్దలు డేగల సతీష్, అంగడి శ్రీనివాస్, అంగర కృష్ణగౌడ్, గరికపాటి సూర్యనారాయణ, ఈగలపాటి నికేష్, సనపల ధనరాజు, కోట తాతబ్బాయి, అత్తిలి వెంకటరమణ, నక్కా శ్రీనివాస్, అప్పారావు తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు చౌదరి మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన పూజలకు విచ్చేసిన ప్రముఖులకు, భక్తులకు, గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం భక్తులతో పాటు గ్రామస్తులకు చుండ్రు వీర్రాజు చౌదరి, భాగ్యలక్ష్మి దంపతులు భక్తి శ్రద్ధలతో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఇది నేను 5 సంవత్సరాలుగా ఈ పూజ చేస్తున్నాను. గత 3 ఏళ్ళుగా అయితే కొంచెం గ్రాండ్గా చేస్తున్నాం. భక్తుల సహకారం వల్ల, నా ఒక్కడే కాదు, వాలంటీర్స్ కానీ భక్తులు కానీ వాళ్ళందరూ సహకరించడం వల్ల ఈ పూజా కార్యక్రమం చేయటం సాధ్యమవుతుంది. ముందుగా భక్తులందరికీ, వాలంటీర్లకి, అలాగే సహచర మా ఫ్రెండ్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఒక్కడి సహకారం కాదు, ఈ కార్యక్రమం చేయాలంటే మా బృందం అంతా కూడా 20 రోజులుగా కష్టపడి గ్యాదర్ చేసి అలాగే లాస్ట్ టైం అయితే వాతావరణం సహకరించలేదు అనుకున్నాం, కానీ చాలా గ్రాండ్గా జరిగింది. అదే ఈ సంవత్సరం కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. ఆ విధంగానే ఈ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనసమారాధన మరియు రుద్రాభిషేకం చేస్తున్నాం. వేలాది మంది భక్తులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ముందుగా భక్తులందరికీ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ రుద్రాభిషేకం చేసిన కాడి నుంచి కూడా మాకు ఎంతో బాగుంది. మా కుటుంబ పరంగా కానీ, మా ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుంది. ఆ నమ్మకంతో నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను. లాస్ట్ టైం నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను రుద్రాభిషేకం చేయలేనేమో అనుకున్నాను, కానీ చేయగలిగానంటే అంతా శివ సంకల్పంగా భావిస్తూ ఇది నాదేమీ కాదు, భక్తులందరిది, అలాగే పరమశివుడి ఆశీస్సులతో, పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో చేస్తున్నామని అనుకుంటూ భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.